భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి వారి సందేశం ఇస్తారు. దాంట్లో భాగంగా ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని ఆరేపల్లిలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ కార్యదర్శి వేల్పుల నాగార్జున మరియు బుర్రా రాజు ఆధ్వర్యంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని టీవీలోని డీడీ ఛానల్లో ప్రసారం ద్వారా భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ సందేశాన్ని విని వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు బత్తుల శంకర్ బాబు మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి పట్టణంలో మహిళా రైతు దాదాపు 50 ఎకరాల పంటలకు పిచికారీ డ్రోన్ స్ప్రే చేసి డబ్బులు సంపాదించడం సంతోషం కలిగించిందని తెలిపారు. మహారాష్ట్రలోని మావోయిస్టు ప్రాంతంలో ఒక్క మారుమూల గ్రామంలో మొదటిసారిగా బస్సు సౌకర్యం కల్పించగా అక్కడి ప్రజలు ఆ బస్సును స్వాగతించడానికి డప్పులు మేళతాళాలతో సంతోషంగా స్వాగతించడం ఆనందదాయకమైన విషయమని అన్నారు. ఈ రకంగా దేశంలోని విప్లవాత్మక మార్పులు విజయాలను వారి యొక్క శక్తి సామర్థ్యాలను మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలందరికీ తెలియజేయడం, వారిలో నూతన ఉత్సాహాన్ని ప్రోత్సాహం అందించడం మోదీ గొప్పతనమని సామాన్య ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడటం దేశ పురోగతికి అభివృద్ధికి ప్రజల పట్ల ఆయనకు ఉన్న అంకిత భావం చిత్తశుద్ధి భారతీయులందరూ గర్వంగా చెప్పుకునే విధంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ సీనియర్ నాయకులు భువనగిరి రవి, వరియోగుల అనంతస్వామి, పట్టణ కోశాధికారి ఆకోజు అరుణ్ కుమారు, మాజీ కార్యదర్శి ఆసడపు శ్రీనివాస్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు కొంకటి కిషోర్, బీజేపీ నాయకులు కోట రవీందర్, మల్లెత్తుల మహేష్, వార్డు ప్రజలు ఎం వీరయ్య, కె వీరయ్య, నాగేష్, ఎస్ మల్లేశం, కె కనకయ్య, రమ, భోగవ్వ తదితరులు పాల్గొన్నారు. మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని ఆరేపల్లి గ్రామంలో ఆరేపల్లిలో మరి పట్టణ కార్యదర్శి వేల్పుల నాగార్జున్ అలాగే బుర్ర రాజు వీరి ఆధ్వర్యంలో మరి ఇక్కడ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించి ప్రధాని మోడీ గారి సందేశాన్ని ఈరోజు వినడం జరిగింది. దాంట్లో భాగంగా తెలంగాణ ప్రాంతంలోని ఏదైతే సంగారెడ్డి గ్రామానికి చెందిన ఒక మహిళ డ్రోన్ స్ప్రే ద్వారా దాదాపు ఒక 50 ఎకరాల పొలాల్లో మరి పిచికారి చేసి ఆమె డబ్బులు సంపాదిస్తూ విజయవంతమైన మరి పనిని గడుపుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ ఎపిసోడ్లో ఆ ప్రస్తావన మరి నరేంద్ర మోడీ గారు తీసిరు. అలాగే ఇటీవల పాకిస్తాన్లోని ఉగ్రవాదులు ఎవరైతే పహల్గామ్ దాడిలో హిందూ మతానికి సంబంధించిన పర్యాటకులను హిందూ మతాన్ని అడిగి మరి అతి దారుణంగా అతి కిరాతకంగా చంపివేయడాన్ని మరి దాంతోనే భారత ప్రభుత్వం సైనిక చర్య ద్వారా ఆపరేషన్ సింధూర్ ద్వారా అక్కడున్న పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను మరి చెడగొట్టి ఏదైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటన్నింటినీ కూల్చివేసి దాదాపు 100 మంది ఉగ్రవాదులను మరి మన సైనికులు అంతమొందించిన విషయాన్ని వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఆ విజయాన్ని సందర్భంగా దేశవ్యాప్తంగా దేశ ప్రజలందరూ కూడా భారతీయులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మరి తిరంగా యాత్ర ద్వారా ఈ దేశభక్తిని చాటుకున్నారని చెప్పేసి ఇలాగే ఈ దేశభక్తి కొనసాగాలని చెప్పేసి మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలపడం జరిగింది.